పిల్లలు స్కూల్కి పంపాలంటే రిబ్బన్లు అయితే కంపల్సరీ యూనిఫామ్లో. సో అందుకని మనకి రోజు వేసే రిబ్బన్లు అయితే మనకి చాలా లేట్ అవుతుంది, చాలా రిస్క్ కూడా అవుతుంది. సో ఇంకా ఇంట్లో పని చేసుకొని పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అని, టిఫిన్ అని, ఇంకా లంచ్ రెడీ చేయడం, ఇలానే మనకు టైం అయితే చాలానే గడుస్తుంది. సో నేను చెప్పే ప్రాసెస్ మీరైతే ఫాలో అయితే 2 minutesలో రిబ్బన్స్ అయితే వేయొచ్చు. చూడండి, ఇలా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని దానికి రిబ్బన్తో అయితే ఒక చిన్న ముడి వేసుకోవాలి. 2 సమానంగా ఉన్నాయా లేవా కూడా చెక్ చేసుకోవాలి. 2 ఒకే సైజులో అయితే ఉండాలి. సో ఈ విధంగా ఒక ముడి వేసుకున్న తర్వాత ఇంకొక ముడి వేసుకున్నామంటే గ్రిప్ ఎక్కువగా ఉంటుంది మనకి. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం జడకి ఏ విధంగా అయితే కుర్చీలు వేస్తామో అదే విధంగా ఇంకొక ముడిలాగా తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో తీసుకోవాలి. అంటే కుర్చీలు మనకి పిల్లల జడని బట్టి కూడా మనం కుర్చీల సైజు కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మా పాప అయితే జుట్టు చిన్నగా ఉంది, సో నేను అందుకని చిన్న సైజులోనే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకుంటే మనకి 2 లేదా 3 వస్తున్నాయి. సో ఈ ఒకదాని తర్వాత ఇంకొకటి కూడా ఈ విధంగానే మనం కుర్చీలను అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అన్ని సమానంగా ఉన్నాయా లేవా అని ముందే మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే ముడి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ లూజ్ అవుతుంది కదా. సో చూసారు కదా, ఇంకొకటి కూడా మనం ఈ విధంగా కుర్చీలను అయితే చేసుకోవాలి. ఆడపిల్లలు ఉన్నారంటే మనకు ఒక పని ఎక్కువనే ఉంటుంది, వాళ్ళు ఉన్న సంతోషంగా ఉంటుంది, పని కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది 1% అయితే. చూసారు కదా, ఈ విధంగా ముడి మనం గట్టిగా వేసుకొని అన్నీ సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది మనకి. ఇది అయిపోయిన తర్వాత మొత్తము కుర్చీలు అయిపోయిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వెడల్పుగా అనుకోవాలి, లేదంటే ముడుతొస్తుంది తొందరగా, రిబ్బన్లు తొందరగా ఖరాబ్ అవుతాయి, లుక్ కూడా అంత మంచిగా అనిపించదు. సో ఈ విధంగా తీసామంటే మనకు ఫ్లవర్ లాగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. 2 minutesలో మనమైతే ఈ విధంగా జడ వేసుకోవచ్చు పిల్లలకి. ఇంకా నేను చేసిన ఈ రిబ్బర్ ఫ్లవర్ అయితే ఎలా ఉందో ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. Thank you.